Hello my dear friends, welcome to IACE, welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్ మీ ముందుకి 29th సాటర్డేకి సంబంధించినటువంటి కంటెంట్ని మీ ముందుకి తీసుకురావడం జరిగింది. సో ఎల్లప్పుడులానే ఈరోజు కూడా మనం రూట్ వర్డ్ ఆఫ్ ది డే నేర్చుకోబోతున్నాం. రివిజన్, ఎడిటోరియల్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ వొకాబులరీ త్వరగా ముగించుకుందామమ్మా. ఓకే, రీడింగ్ కాంప్రహెన్షన్లో క్వశ్చన్స్ని మీరు ఎడిటోరియల్ మనం డిస్కస్ చేశాక వాటిని మీరు ట్రై చేయండి మీకు సొంతంగా. తర్వాత వచ్చిన మార్క్స్ మీరు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఎస్పెషల్లీ బ్యాంక్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇంత డీటెయిల్గా ఎవ్రీ డే బేసిస్ మీద ఎవరు చేయట్లేదు కాబట్టి మీరు దీన్ని దయచేసి ఉపయోగించుకోండి. ఓకే, చాలామందికి ఇంకా చేరవేయట్లేదు వీడియో. సో వీళ్ళనంత ఎక్కువ మందికి చేరవేస్తే మన యొక్క పర్పస్ అనేది ఫ్రూట్ఫుల్ అవుతుంది. హోప్ యూ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ సెషన్స్. ఓకే, సో మన సెషన్ని స్టార్ట్ చేద్దామమ్మా. సో రూట్ వర్డ్ ఆఫ్ ది డే ఏంటి? రూట్ వర్డ్ ఈరోజు. సో ఒకసారి మనం ఇచ్చినటువంటి వర్డ్స్ని బట్టి ఓకే 1 2 3 4 5. సో వీ హ్యావ్ గాట్ 5 వర్డ్స్ అసోసియేటెడ్ విత్ ద రూట్ ఆర్థో. చూసారా? సో మీకు పరిచయం ఉన్న వర్డ్స్లో ఉన్నాయమ్మా. ఆర్థోడాంటిక్స్ అంటున్నాడు, ఆర్థోగ్రఫీ, అనార్థోడాక్స్, ఆర్థోసెంటర్, ఆర్థోగనల్. ఓకే, సో ఆర్థో అన్నది బేసిక్గా ఏంటి? చాలాసార్లు మనం జామెట్రీలో ఎస్పెషల్లీ మ్యాథ్స్, మీకు జామెట్రీ ఉంటుంది కాబట్టి ఎస్ఎస్సి వాళ్ళకి, బ్యాంక్ వాళ్ళకి ఉండదు ప్యూర్ మ్యాథ్స్. బట్ ఆర్థో సెంటర్ అనేది మనం 10th క్లాస్ వరకు నేర్చుకుని ఉంటాం కదా జామెట్రీ టాపిక్లో. ఆర్థో సెంటర్ అని చెప్పేసి ఆర్థోగనల్ కూడా మీకు వచ్చి ఉంటుంటుంది కదా. సో మరి ఆర్థో అంటే ఏంటి మీనింగ్? ఆర్థో ఈజ్ అసోసియేటెడ్ విత్ రైట్ ఆర్ స్ట్రైట్. కరెక్ట్ అంటాం కదా, రైట్ లేదంటే స్ట్రైట్ అని చెప్పడం, అది దాని యాక్చువల్ మీనింగ్ ఆర్థోది. ఓకే, సో ఇప్పుడు ఆర్థోడాంటిక్స్ అంటే ఏంటి? డాంటో ఈజ్ రిఫర్స్ టు టీత్ అనమాట. స్ట్రైటింగ్, స్టడీ ఆఫ్ అంటే పళ్ళని ఒక స్ట్రైట్ వేలో పెట్టగలగడం, అటువంటి వాళ్ళనే మనం ఆర్థోడాంటిస్ట్లు అంటాం. ఓకే, ఆర్థోడాంటిస్ట్ ఎవరమ్మా? ఆర్థోడాంటిస్ట్ ఈజ్ ద స్పెషలిస్ట్ డాక్టర్, స్పెషలిస్ట్ డెంటిస్ట్. అతను ఏం చేస్తారు? పళ్ళు కానీ వరుసలో లేకపోతే వంకర తింకరగా ఉంటే వాటిని స్ట్రైట్ చేస్తాడు. సో స్ట్రైట్నింగ్ ఆఫ్ టీత్ అనమాట. సో స్టడీ ఆఫ్ స్ట్రైటనింగ్ ఆఫ్ టీత్. ఓకే, స్ట్రైటనింగ్ ఆఫ్ టీత్. చూసారా? ఆర్థోడాంటిక్స్ అంటే టీత్ అనే మీనింగ్ వచ్చింది. అట్లానే ఆర్థో ఈజ్ స్ట్రైట్. క్లియర్? తర్వాత ఆర్థోగ్రఫీ. గ్రాఫ్ అంటే ఏంటి మనం అనుకున్నాం. గ్రాఫ్ అంటే టు రైట్ సంథింగ్. అయితే ఆర్థోగ్రఫీ ఏమవుతుంది? గ్రాఫ్ అంటే టు రైట్ కదా, మీ అందరికీ తెలుసు కదా, గ్రాఫ్ అనే ఒక రూట్. ఓకే, సో ఆర్థోగ్రఫీ అప్పుడు ఏమవుతుంది? ద ఆర్ట్ ఆఫ్ కరెక్ట్ స్పెల్లింగ్ అనమాట. చాలాసార్లు ఇది మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో అడగడం జరిగింది. ద ఆర్ట్ ఆఫ్ కరెక్ట్. చూసారా? రైట్ కానీ, కరెక్ట్ కానీ, స్ట్రైట్ కానీ, ఓకే, ఇవంతా మీనింగ్ అయితే రైట్ అని, కరెక్ట్ కానీ వస్తుంది. ఓకే, స్ట్రైట్. చూసారా? ద ఆర్ట్ ఆఫ్ కరెక్ట్ స్పెల్లింగ్. గ్రాఫ్ అంటే టు రైట్, సో ఆర్థో రిఫర్స్ టు స్ట్రైట్ ఆర్ కరెక్ట్. అనార్థోడాక్స్. ఆర్థోడాక్స్, అనార్థోడాక్స్. ఓకే, అనార్థోడాక్స్ అంటే బేసిక్గా వన్ హూ ఈజ్ నాట్ ఆర్ అగెయిన్స్ట్ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ కదా. ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్కి వ్యతిరేకంగా ఉంటాడు కదా. సో నాట్ స్ట్రైట్ అనొచ్చా? సో నాట్ స్ట్రైట్, సో అనార్థోడాక్స్. అంటే స్ట్రైట్ అంటే అక్కడ వాళ్ళు కరెక్ట్ వీళ్ళు రాంగ్ అని కాదు. ఓకే, సో ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్కి ఎప్పుడు ఛాందసవాదులు అంటాం కదా ఆర్థోడాక్స్, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిటే అన్ఆర్థోడాక్స్. సో నాట్, అన్ అంటే నాట్ కదా. సో నాట్ ఆర్ అగెయిన్స్ట్ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ అంటే స్ట్రైట్, నాట్ స్ట్రైట్ అని చెప్పచ్చు. ఓకే, ఆర్థో సెంటర్ అంటున్నాడు. వాట్ డూ యూ మీన్ బై ఆర్థో సెంటర్? ఇది మీకు ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ అనొచ్చా అమ్మా? ఓకే, ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్. సార్ మరి ఇక్కడ ఆర్థో ఎక్కడ సార్ రిఫ్లెక్ట్ అవుతుంది? ఆల్టిట్యూడ్స్ అంటే ఏంటమ్మా? వర్టిసెస్ నుంచి మనం బేస్ మీదకి గీస్తాం, అదర్ సైడ్ కదా. ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఒక వెర్టిసెస్ నుంచి, ఒక వెర్టెక్స్ నుంచి స్ట్రైట్ లైన్ గీస్తాం.
90 degrees చేస్తుంది కదా. సో ఆ స్ట్రైట్ లైన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఆల్టిట్యూడ్ కదా. సో ఆల్టిట్యూడ్ ఇస్ స్ట్రైట్. సో వాటి యొక్క ఇంటర్సెక్షనే మనకి ఆర్థో సెంటర్, అంతే కదా. ఆ లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్లో ఫామ్ అయ్యే ఫిగర్లో ఓకే ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ని మనం ఆర్థో సెంటర్ అంటాం. తర్వాత ఆర్థోగనల్. ఆర్థోగనల్ అంటే జనరల్గా మనం ఎప్పుడు అంటాం, ఆర్థోగనల్ అంటే ఇన్వాల్వింగ్ ఆర్ ఎట్ రైట్ యాంగిల్స్ అంటాం. ఇన్వాల్వింగ్ ఆర్ ఎట్ రైట్ యాంగిల్స్ అంటే అర్థం ఏంటి, అక్కడ పర్పెండిక్యులర్గా ఉంటాయి కదా. సో రైట్ యాంగిల్స్ అంటే ఏంటి, రైట్ యాంగిల్ చేయడం అంటే స్ట్రైట్గా ఉండడం. స్ట్రైట్గా ఉంటేనే కదా 90 degrees ఫామ్ అవుతుంది బేస్తో. సో దట్ మీన్స్ ఆర్థో. ఓకే ఆర్థోగనల్ 90 degrees. రైట్ యాంగిల్స్ అంటే ఇక్కడ 90 degrees అని అర్థం కదా. రైట్ యాంగిల్ అంటే ఎంత అమ్మా, 90 degree కదా. సో దట్ ఈస్ వాట్ ఆర్థోగనల్ ఈస్. సో ఆర్థో అంటే రైట్ కానీ స్ట్రైట్ కానీ ఆర్ కరెక్ట్ కదా. సో ఇవన్నీ గివ్స్ ద సేమ్ మీనింగ్. ఓకే స్ట్రైటనింగ్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్డ్ ఆఫ్ ద డే, రూట్ వర్డ్ ఆఫ్ ద డే. ఓకే నెక్స్ట్ మనం మన రివిజన్ వొకాబులరీకి వెళ్దాం. సో నేను నేర్చుకున్నటువంటి ఎడిటోరియల్కి సంబంధించినటువంటి రైట్. సో వీడియోని కావాలంటే పాజ్ చేసుకోండి అమ్మా. ఎవరైతే వీడియోని చూసారో వాళ్ళు పాజ్ చేసుకొని ఫాస్ట్గా కంప్లీట్ చేయండి. రైట్. ఎల్యూజివ్ అన్నాడు. ఎల్యూజివ్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. ఓకే సో ఎల్యూజివ్ అంటే అంతు చెక్కని అని చెప్పుకున్నాం కదా నిన్న డిస్కస్ చేసేటప్పుడు. దట్ ఈజ్ యువర్ ఎల్యూజివ్. ఓకే సో అప్పుడు మనకి ఉన్నటువంటి ఆప్షన్స్లో ఏదవుతుందమ్మా కరెక్ట్ ఆన్సర్ చూడండి, జీ అవుతుందా స్టేట్మెంట్ జీ చూడండి. డిఫికల్ట్ టు ఫైండ్, క్యాచ్ ఆర్ అచీవ్. సో జీ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. అంతు చెక్కని కదా. ఎయిల్. ఎయిల్ అన్నది ఎయిల్మెంట్ యొక్క వర్బ్ ఫామ్. ఎయిల్మెంట్ అంటే రోగం కదా. సంథింగ్ ఈజ్ నెగటివ్. ఓకే ఎయిల్మెంట్ అంటే ఏంటి అక్కడ, ఎయిల్మెంట్ అంటే మీకు వచ్చినటువంటి జబ్బు ఎయిల్మెంట్. సో ఎయిల్ అంటే సంథింగ్ విచ్ ఇస్ కాజింగ్ హార్మ్. ఓకే ఒక హార్మ్ని కలగజేసేది ఎయిల్ అంటే. ఎయిల్ ద రిలేషన్షిప్ అని అనుకున్నాం కదా. ఓకే ఇండియా చైనాకి సంబంధించి. సో మనకు ఒకసారి సి చూడండి. టు కాజ్ డిఫికల్టీ అండ్ ప్రాబ్లమ్స్ ఫర్ సమ్ వన్ ఆర్ సంథింగ్. డిఫికల్టీ అనొచ్చు, ప్రాబ్లమ్ అనొచ్చు, హార్మ్ అనొచ్చు, ఏమన్నా తీసుకోండి. సో సంథింగ్ ఇస్ ఇట్ ఈస్ కాజింగ్ సమ్ నెగటివ్ టు సమ్ వన్ ఆర్ సంథింగ్. దట్ ఈస్ యువర్ ఎయిల్. సి విల్ బి యువర్ కరెక్ట్ స్టేట్మెంట్, కరెక్ట్ ఆన్సర్. ఇన్గ్రెస్. గ్రెస్ అంటే మూవ్మెంట్ అనుకున్నాం కదా. సో ఇన్గ్రెస్ అంటే చొరబట్టం, లోపలికి ప్రవేశించడం. ఓకే ద యాక్ట్ ఆఫ్ ఎంటరింగ్ సంథింగ్. సో జే స్టేట్మెంట్ చూడండి, జే విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ట్రాంక్విలిటీ. డబుల్ ఎల్ అమ్మ. ఓకే ఇక్కడ చిన్న ప్రింటింగ్ మిస్టేక్. TRANQUILLITY. ట్రాంక్విలిటీ. ITY కాబట్టి అది నౌన్ అవుతుంది. దాని యాడ్జెక్టివ్ ఫామ్ ఇస్ ట్రాంక్విల్. ఓకే ప్రశాంతత అనుకున్నాం కదా. రీస్టోర్. బార్డర్ ఏరియాస్లో ఇట్ షుడ్ రీస్టోర్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అని వచ్చింది నిన్న ఎడిటోరియల్లో. సో ట్రాంక్విలిటీ. ఓకే సో అప్పుడు ఏమవుతుందమ్మా, ఆ పీస్ఫుల్ కామ్ స్టేట్ వితౌట్ నాయిస్. ఓకే వైలెన్స్ ఆర్ వరీ. వితౌట్ నాయిస్, వితౌట్ వైలెన్స్, వితౌట్ వరీ. దట్ ఈజ్ యువర్ ట్రాంక్విలిటీ అంటే ప్రశాంతత. సరిపోయిందా, సరిపోయింది. రీడౌట్. రీడౌట్ అంటే బయటికి చదవడం కాదు, ఎందుకంటే అది కంప్లీట్గా ఒక వర్డ్ కాబట్టి. రీడ్ అవుట్ అక్కడ వేరువేరుగా ఉన్నటువంటి పార్ట్స్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్ కాదు అది. రీడౌట్ ఈజ్ ద కంప్లీట్ వర్డ్. రీడౌట్ అంటే ఏంటి, అఫీషియల్గా మనకు వచ్చినటువంటి ఒక ఓకే ఏంటి మీటింగ్ అయిపోతుంది కదా డిప్లొమాట్స్ మధ్య. మీటింగ్ అయిపోయాక వాళ్ళు ఒక పబ్లిక్ మనం చెప్పుకున్నాం కదా, ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం, దాన్నే మనం రీడౌట్ అంటాం. రైట్. సో అఫీషియల్ స్టేట్మెంట్ చూసారా, సమ్మరైజింగ్. ఓకే క్లుప్తంగా ఒక సారాంశంతో కూడినటువంటి పాయింట్స్ని రిలీజ్ చేయడమే. ఓకే ఎప్పుడైనా ఒక మీటింగ్ జరిగినా, ఒక ఫోన్ కాల్ జరిగినా, ఎవరి మధ్య, డిప్లొమాట్స్ దౌత్యవేత్తల మధ్య కానీ, పొలిటికల్ ఫిగర్స్, పొలిటికల్ పర్సనాలిటీస్ మధ్య కానీ, రెండు దేశాలకు సంబంధించినటువంటి పొలిటికల్ ఫిగర్స్ మధ్య చర్చలు జరిగిన తర్వాత వచ్చేటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ని మనం ఏమంటాం, రీడౌట్ అంటాం. సో ఐ విల్ బి యువర్ కరెక్ట్ మీనింగ్. కర్టసీ అన్నాడు. కర్టియస్. ఓకే మర్యాదపూర్వకంగా. ఓకే మర్యాద అంటే కర్టసీ, మర్యాదపూర్వకంగా అంటే కర్టియస్. దిస్ ఇస్ యాడ్జెక్టివ్. సో కర్టసీ అంటే మీరు మర్యాదపూర్వకంగా కలిశారు. కర్టసీ విజిట్ అని చెప్పాడు కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫస్ట్ అంటది, వీళ్ళది కేవలం ఓకే ఫస్ట్ చెప్పేటప్పుడు అంటది కదా. సో కర్టసీ విజిట్ మాత్రమే అని, మర్యాదపూర్వకంగా కలిశారని. సో దట్ ఈస్ కర్టసీ. అంటే ఏమవుతుందమ్మా ఆన్సర్ చూసారా, ఏ పొలైట్ రిమార్క్ యూజువలీ మేడ్ బై పీపుల్ వెన్ దే ఫస్ట్ మీట్ టు షో దే ఆర్
ఫ్రెండ్లీ. అదేనా కర్టసీ అంటే? అదే ఛాన్స్ లేదా? చూడండి ఒకసారి. ద షోయింగ్ ఆఫ్ పొలైట్నెస్, ఇది ద షోయింగ్ ఆఫ్ పొలైట్నెస్ ఇన్ వన్స్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ టువర్డ్స్ అదర్స్, అది కరెక్ట్గా మనకి కర్టసీతో సెట్ అవుతుంది. ప్లెజెంట్రీస్ అన్నారు చూసారా, ఇది నౌన్. ప్లెజెంట్రీస్ అంటే ఒకరినొకరు పలకరించుకోడు. ప్లెజెంట్రీస్ అంటే ఏంటి? హలో, ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఇవన్నీ ఏంటి? ఎక్స్చేంజింగ్ ప్లెజెంట్రీస్. మీరు ఎలా ఉన్నారు అంటే యోగక్షేమాలు ఒకరినొకరు అడగటం. దట్ ఈస్ యూజువల్గా ప్లెజెంట్రీస్ అంటే. అంటే ఏంటది? ఇక్కడ సరిపోతుందా? ఆ పొలైట్ రిమార్క్ యూజువలీ మేడ్ బై పీపుల్ వెన్ దే ఫస్ట్ మీట్ టు షో దే ఆర్ ఫ్రెండ్లీ. వాళ్ళు ఫ్రెండ్లీ అన్నట్టుగా ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నటువంటి మాటలనే ఒకరి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడాన్నే ప్లెజెంట్రీస్ అంటాం. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? హెచ్ అవుతుందా? చూడండి, హెచ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఒపాసిటీ, ఐటీవై కాబట్టి నౌన్. ట్రాన్స్పరెన్సీకి ఎగ్జాక్ట్ ఆపోజిట్, ఇది యాంటోనిమ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటమ్మా? పారదర్శకత అని చెప్పుకున్నాం కదా, ఓపెన్గా ఉండడం. సో ఒపాసిటీ అంటే అంత క్లారిటీ లేకపోవడం. ఓకే, దెర్ ఈస్ నో క్లారిటీ అంటే దట్ ఈస్ నాన్ ట్రాన్స్పరెంట్, దట్ ఈస్ ఒపేక్ యాడ్జెక్టివ్, ఒపాసిటీ నౌన్. క్లియర్? సో అప్పుడు ఏమవుతుందమ్మా? చూడండి, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బీయింగ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అంటే నాట్ క్లియర్ అనే కదా. సో ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బీయింగ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, డి విల్ బి యువర్ కరెక్ట్ మీనింగ్. ష్రౌడెడ్ అంటే ఎప్పుడైనా దేన్నైనా దాచే ప్రయత్నం చేయడం. కన్సీల్ అంటాం కదా, ఒక దాన్ని దాచే ప్రయత్నం చేయడాన్ని మనం ష్రౌడెడ్. లేదంటే ఒక క్లాత్తో ర్యాప్ చేసి దాన్ని కనబడకుండా దాచేయడం కావచ్చు, లేదంటే ఒక ఇన్ఫర్మేషన్ని రివీల్ చేయకుండా, దాన్ని బహిర్గతం చేయకుండా దాచేయడాన్ని కూడా ష్రౌడెడ్ అనే వర్డ్తో మనం సంబోధిస్తుంటాం. ఓకే, సో ష్రౌడెడ్ అంటే అక్కడ ఏమొస్తుందమ్మా? చూడండి, కవర్ ఆర్ ఎన్వలప్. ఓకే, దేన్నైనా మీరు ర్యాప్ చేయటం కానీ, కనబడకుండా దాన్ని కవర్ చేయటం కానీ, మూసేయటం కానీ. సో యాజ్ టు కన్సీల్ ఫ్రమ్ యూ, కనబడకుండా దాన్ని చేయడాన్ని మనం ష్రౌడెడ్ అంటాం. ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. రైఫ్ అన్నాడు. రైఫ్ అన్నది అడ్జెక్టివ్. అంటే ఏంటి? బాగా విస్తృతంగా ప్రచారంలోకి ఉంది. ఓకే, బాగా స్ప్రెడ్ అవ్వడం. ఓకే, రూమర్స్ ఆర్ రైఫ్ అంటారు. అంటే అర్థం ఏంటి? బాగా స్ప్రెడ్ అయిపోతున్నాయి, అందరికీ తెలిసిపోతుంది, బాగా త్వరగా స్ప్రెడ్ అవుతుందని చెప్పడం. వైడ్ స్ప్రెడ్ అనొచ్చు. చూడండి, ఎస్పెషలీ ఆఫ్ సంథింగ్ అన్డిజైరబుల్ ఆఫ్ కామన్ అకరెన్స్, వైడ్ స్ప్రెడ్. ఓకే, అన్డిజైరబుల్ ఆఫ్ కామన్ అకరెన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ వైడ్ స్ప్రెడ్, విస్తృతంగా పాకేయటం. ఈ చూసుకోండి ఒకసారి. సో ఎవరైతే వీడియోని పాజ్ చేశారో వాళ్ళు ఒకసారి సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఓకే, రివిజన్ ఈజ్ మస్ట్ ఫర్ వొకాబులరీ అమ్మ. మీరు కొత్తగా నేర్చుకుంటున్నవి మాత్రం నేర్చుకుంటారు, ఆల్రెడీ వచ్చేసినవి మీకు రివిజన్ అవుతూ ఉంటుంది. సో విత్ దట్, సో కొన్ని నెలల తర్వాత కావచ్చు, కొన్ని డేస్ తర్వాత కావచ్చు, మీలో ఇంప్రూవ్మెంట్ని మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, బట్ బీ ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్. ప్రిపరేషన్లో మీరు ఎంత ఆనెస్ట్గా ఉన్నది మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది మీ మార్క్స్ ద్వారా. సో ఇట్ విల్ బీ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మార్క్స్. సో నెక్స్ట్ ఏంటమ్మా? ఓకే, మెర్క్యూరీ రైజింగ్ అంటున్నాడు. ఇది మన ఎడిటోరియల్, రైట్? మెర్క్యూరీ రైజింగ్ అంటే ఏంటి అక్కడ అర్థం? టెంపరేచర్ పెరుగుతుందనా? మెర్క్యూరీ రైజింగ్ అంటే మెర్క్యూరీ ఎప్పుడు రైజ్ అవుతుంది? టెంపరేచర్ పెరిగినప్పుడే కదా. సో అందుకే దాన్ని మెర్క్యూరీ రైజింగ్ అంటున్నాడు. అంటే టెంపరేచర్ పెరుగుతూ ఉంది. సో క్లైమేట్ చేంజ్ కాల్స్ ఫర్ ఏ రెన్యూడ్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. కాల్స్ ఫర్ అంటే ఏంటి? పిలుపునివ్వటం. క్లైమేట్ చేంజ్ మీ అందరికీ తెలుసు. క్లైమేట్ అలాగా గ్లోబల్, ఓకే, బాగా మనం వాడుతున్నటువంటి ఎక్విప్మెంట్ వల్ల కావచ్చు, ఓకే, పెరిగిపోతున్నటువంటి కాలుష్యం వల్ల కావచ్చు. సో క్లైమేట్ అనేది బాగా హీట్ అయిపోతుంది కదా, గ్లోబల్ వార్మింగ్. సో ఆ రెన్యూడ్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ, ఓకే, చాలా అర్జెంటుగా కొన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏంటి? అంత అర్జెంటుగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఓకే, వాటి నేపథ్యం ఏంటి అన్నది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. క్లియర్? సో ద యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గట్రెస్. చూసారా, ఇది మీకు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. డైరెక్ట్గా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, ఎడిటోరియల్ చదివేటప్పుడు మనం డిఫరెంట్ కోణాల్లో చూడాలి. ఓకే, ఎస్పెషలీ ఒక యాస్పిరెంట్, అది సివిల్స్ కావచ్చు, రైట్, యూపీఎస్సీ సిడిఎస్ ఎగ్జామ్ కావచ్చు, యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్, స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదంటే ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూసుకుంటూ, లేదంటే బ్యాంక్ యాస్పిరెంట్స్ కూడా మన ఎగ్జామ్ తగ్గట్టు దీని నుంచి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూసుకోవచ్చు. సో ఇదేంటిది జనరల్ ప్యాసేజ్. దీని నుంచి మనం ఏం రాబట్టుకోవాలి, మన ఎగ్జామ్కి ఏది హెల్ప్ అవుతుంది అనేది మనం
దాన్ని కన్వర్ట్ చేసుకోగలగాలి. ఆ స్కిల్ మనం డెవలప్ చేసుకోనంత వరకు మనకి స్కోర్ రూపంలో మనం ట్రాన్స్లేట్ చేయలేం, రైట్? సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టేక్ అవే ద పాయింట్స్ విచ్ ఆర్ నెసెసరీ ఫర్ యువర్ ఎగ్జామ్. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఆ ఎగ్జామ్కి అనుగుణంగా మీరు దాన్ని ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేనైతే జనరల్గా మీకు అన్నీ చెప్తూ ఉంటా, ప్రతి ఎగ్జామ్కి కవర్ అయ్యే విధంగా. సో మీకు ఏది అవసరం, మీకు ఏది ఉపయోగపడుతుంది అన్నది మీరు దాని నుంచి మీరు ఆ పాయింట్స్ని తీసుకోండి. సో యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరెస్, ఇది మీకు క్వశ్చన్ రూపంలో రావచ్చు. ఓకే, హూ ఇస్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ అని అడగచ్చు. సో యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ దిస్ వీక్ రీఇటరేటెడ్ అంటే పునరుద్ఘాటించారు అంటాం కదా, పునరుద్ఘాటించారు, రీఇటరేటెడ్ రిపీట్ చేశారు. ఏమని? ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద క్లైమేట్ కెటాస్ట్రోఫ్ దట్ హ్యాస్ ఎన్వలప్డ్ ద గ్లోబ్. ఓకే, గ్లోబ్ని చుట్టుముట్టింది. ఎన్వలప్డ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? చుట్టుముట్టింది. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద క్లైమేట్ కెటాస్ట్రోఫ్ అంటున్నాడు. విపత్తు అంటాం కదా, కెటాస్ట్రోఫ్ అంటే ఏంటమ్మా? కెలామిటీ కానీ. ఓకే, కెటాస్ట్రోఫ్ అంటే విపత్తు, డిజాస్టర్. ఓకే, కాన్సిక్వెన్సెస్ అంటే పర్యవసానాలు, పరిణామాలు అంటాం కదా, దట్ ఈస్ కాన్సిక్వెన్సెస్. ద ఎర్త్ హ్యాడ్ పాస్డ్ ఫ్రమ్ ఏ వార్మింగ్ ఫేజ్ ఇన్ టు ఎన్ ఎరా ఆఫ్ గ్లోబల్ బాయిలింగ్. వార్మింగ్ అంటే కొంచెం అంత ఎక్స్ట్రీమ్ వేడి కాకుండా కొంచెం వేడిగా ఉండడం, అని ఆ ఫేజ్ నుంచి మనం గ్లోబల్ బాయిలింగ్ మొత్తం కంప్లీట్గా ఒక నిప్పుల కుంపటి లాగా తయారవుతుంది, మెల్లగా ట్రాన్సిషన్ అవుతుంది. చూసారా, పాస్డ్ అంటున్నాడు ఎర్త్, ఎస్పెషల్లీ మన ఎర్త్ను ఉద్దేశించి. గ్లోబ్ అన్నాడు కదా. ఈ సెడ్ ఎట్ ద యుఎన్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ న్యూయార్క్. చూసారా, యుఎన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? న్యూయార్క్లో ఉంది. ఈ పాయింట్ కూడా మీకు ఎగ్జామ్కి హెల్ప్ అవుతుంది. సో సెక్రటరీ జనరల్ ఎవరు? యుఎన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? చూసారా, 2 పాయింట్స్ కవర్ అయ్యాయి. హిస్ కమెంట్స్ కమ్ ఈవెన్ యాజ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కన్వర్జెస్ on the conclusion that July is said to be the hottest month in the last 12,000 years. ఇది ఒక ఫ్యాక్ట్ చూసారా. సో ఆయన ఇచ్చినటువంటి కామెంట్స్ కూడా దేనికి చాలా దగ్గరగా ఉంది? సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కన్వర్జెస్ అవుతుంది. అంటే కన్వర్జ్ అవుతుందంటే ఏంటి? అన్నీ ఒకే చోటకి చేరుతున్నాయి. అంటే అన్ని స్టడీస్ కూడా ఒకే కంక్లూజన్కి వస్తున్నాయి. ఏంటా కంక్లూజన్? కన్వర్జెస్ అంటే ఏంటమ్మా అర్థం? వేరే వేరే పాయింట్స్ నుంచి ఒకే చోట కలవటం, దట్ ఈస్ కన్వర్జ్. కన్ అంటే టుగెదర్, వర్జ్ అంటే టు కమ్ టుగెదర్ డౌన్, దట్ ఈస్ కన్వర్జ్. కన్ఫ్లుయెన్స్ అని కూడా అంటాం. ఓకే, సంగమం అని. సో ఇక్కడ కన్వర్జెస్ అంటే ఏంటి? ఇక్కడ ఎవిడెన్సెస్ అన్నీ ఒకే కంక్లూజన్కి వస్తున్నాయి. అంటే అటు నుంచి చదివినా, ఇటు నుంచి చదివినా, ఇటు నుంచి చదివినా కూడా కంక్లూజన్ ఒకే దగ్గరికి రావటం. ఆన్ ద కంక్లూజన్ దట్ జూలై ఈజ్ సెట్ టు బి, జూలై అనేది హాటెస్ట్ మంత్ కాబోతుందంట. రానున్న లాస్ట్ 12,000 ఇయర్స్లో చూసుకుంటే జూలై ఈజ్ సెట్ టు బి, జూలై కాబోతుంది హాటెస్ట్ మంత్గా అని వెల్లడించడం జరిగింది. దిస్ వాజ్ అ డిజాస్టర్ ఫర్ ద వరల్డ్, హోల్ ప్లానెట్, హీ సెడ్, నోటింగ్ దట్ షార్ట్ ఆఫ్ ఎ మినీ ఐస్ ఏజ్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ జూలై 2023 విల్ షాటర్ రికార్డ్స్ ఎవ్రీవే. ఓకే, సో జూలై 2023 అది అన్ని రికార్డ్స్ని తుడిచేయబోతుందని చెప్తున్నారు. ఓకే, ఇవన్నీ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నాయంటే ఆయన చెప్తున్నవి, ఆయన స్టేట్మెంట్స్ అవి. షార్ట్ ఆఫ్ ఏ మినీ ఐస్ ఏజ్. ఓకే, ఐస్ ఏజ్ అంటే మీ అందరికీ తెలుసు కదా, మినీ ఐస్ ఏజ్ అంటున్నారు. ఓకే, మంచు యుగంలోకి ఒక మినీ మంచు యుగంగా దాన్ని అభివర్ణిస్తున్నారు రానున్న రోజుల్లో. ఓకే, హోల్ ప్లానెట్కి అది పెద్ద విపత్తు కాబోతుంది, డిజాస్టర్. చూసారా, కెటాస్ట్రోఫ్, డిజాస్టర్ రెండు సినోనిమ్స్. చూడండి ఎలా మనం ట్యూన్ చేసుకోవాలో. ఓకే, చాలా విషయాలు, ఎన్ని డైమెన్షన్స్ నుంచి చూడాలో ఎడిటోరియల్ని. ఓకే, ఎవరికి ఎలా కావాలంటే అలా. ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు, జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు, కాంప్రహెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు, ఓకే, స్టాటిక్ జీకే రూపంలో చూడొచ్చు. అట్లా డిఫరెంట్ డైమెన్షన్స్లో మనం దాన్ని తీసుకునే ఎబిలిటీని మనం సంపాదించుకోవాలి. ఓకే, రైట్. చూడండి, సైంటిస్ట్ ఫ్రమ్ ద వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్, WMO. ఓకే, వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్, అక్కడ చెందినటువంటి శాస్త్రవేత్తలు అండ్ ద యూరోపియన్ కమిషన్స్, కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ డిస్క్రైబ్, వీళ్ళిద్దరూ కలిసి ఏం డిస్క్రైబ్ చేస్తున్నారు? కండిషన్స్ దిస్ మంత్ యాజ్, ఇప్పుడు ఉన్నటువంటి స్థితి, ఈ మంత్లో ఉండేటువంటి కండిషన్స్, స్థితిగతులను ఏమంటున్నారు? యాజ్ రాదర్ రిమార్కబుల్ అండ్ అన్ప్రెసిడెంటెడ్. ఇప్పటి వరకు జరగంది. అన్ప్రెసిడెంటెడ్ అంటే అర్థం ఏంటమ్మా? ఇప్పటి వరకు సంభవించనిది. ప్రిసీడ్ అంటే ఇంతకుముందు జరిగింది, అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇప్పటి వరకు జరగంది. సంథింగ్ వెరీ సిగ్నిఫికెంట్, రిమార్కబుల్ అండ్ అన్ప్రెసిడెంటెడ్. విత్ జులై ఎందుకైంది అలాగా? బికాస్ విత్ జులై సీయింగ్ ద హాటెస్ట్ 3-week పీరియడ్ ఆన్ రికార్డ్. ఓకే, 3 weeks వరుసగా. ఓకే, అదొక రికార్డ్ అనమాట. హాటెస్ట్
అంటే చెప్పాడు కదా ఆల్రెడీ, లాస్ట్ 12,000 ఇయర్స్లో అంతా ఎప్పుడు హాటెస్ట్ మంత్గా ఎప్పుడు రికార్డ్ కాలేదు. అంటే కన్సిక్యూటివ్గా 3 వీక్ పీరియడ్ అనేది రికార్డ్ స్థాయిలో వేడెక్కిందంట. హాటెస్ట్ అంటున్నాడు, ద హాటెస్ట్. యావరేజ్ జూలై టెంపరేచర్ సో ఫార్ హ్యాస్ బీన్ 16.95 degrees Celsius, 0.2 degrees Celsius వార్మర్ దాన్ ఇన్ జూలై 2019. జూలై 2019తో కంపేర్ చేసుకుంటే 0.2 degrees Celsius ఇంకా వేడెక్కింది. ఓకే, అంటే అప్పుడు 16.75 ఉండొచ్చు. సో దానివల్ల 0.2 degrees పెరిగింది 2023కి. ఓకే, ఏ రికార్డ్ ఇన్ ద 174-year అబ్జర్వేషనల్ డేటా ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ చేసినటువంటి అబ్జర్వేషన్స్లో ఓకే 174 ఇయర్స్లో ఇప్పుడు ఇంత రికార్డ్ జరగలేదు. అంటే 2.2 degrees పెరగడం అనేది అది చాలా పెద్దది. మనకి ఫిగర్లో చూస్తుంటే 0.2 కదా అనిపిస్తుంది, బట్ అది 174 ఇయర్స్లో ఎప్పుడు కూడా నమోదు కాలేదు. సో అదే రికార్డ్. తర్వాత చూద్దాం. విత్ ఓషన్ టెంపరేచర్స్ చూసారా, విత్ ఓషన్ టెంపరేచర్స్ ఆన్ ద రైజ్. ఓకే, అంటే బాగా పెరిగిపోతున్నాయి. ఓకే, ఓషన్ టెంపరేచర్స్ ఆన్ ద రైజ్ అండ్ ద సెంట్రల్ ఈక్వటోరియల్ పెసిఫిక్ ఓషన్ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ లానినా కండిషన్స్. ఓకే, విత్ ఓషన్ టెంపరేచర్స్ అంటే ఓషన్ యొక్క సముద్రం యొక్క ఏంటది టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది. ఆన్ ద రైజ్ అంటే ఏంటి, పెరుగుతూ ఉంది. సెంట్రల్ ఈక్వటోరియల్ పసిఫిక్ ఓషన్ కూడా ట్రాన్సిషన్ చెందుతుంది, అంటే పరివర్తన చెందుతుంది. ఎక్కడి నుంచి, ఫ్రమ్ లానినా కండిషన్స్ టు ఎల్నినో కండిషన్స్. లానినా నుంచి ఎల్నినో. అంటే ఇప్పుడు లానినో ఎల్నినో అనేవి రెండు ఫినామినా. ఓకే, లానినా ఎల్నినో రెండు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఇది ఒకసారి మీరు కావాలంటే ఫర్దర్గా స్టడీ చేయండి. ఎల్నినో అంటే జనరల్గా మనకి రెయిన్ఫాల్ తగ్గించేసేది, హాట్ చేస్తుంది. లానినా అంటే కూల్ చేస్తుంది, అంటే అక్కడ వర్షాలు పడతాయి, ఇక్కడ వర్షాలు పడవు ఎల్నినో వల్ల. ఆ రెండు జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ అనమాట, ఫినామినస్. అది ఎస్పెషల్లీ సెంట్రల్ ఈక్వటోరియల్ పసిఫిక్ ఓషన్లో మొదలవుతుంది ఆ ఫ్యాక్టర్. ఓకే, సో ఇప్పుడు లానినా కండిషన్ గురించి డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు. ఇలా హైఫన్ ఇచ్చాడంటే అర్థం ఏంటి, లానినా గురించి ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు. వేర్ యావరేజ్ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఆర్ బిలో నార్మల్. సీ టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది, సర్ఫేస్ టెంపరేచర్ అంటే అక్కడ అర్థం ఏంటి, సముద్ర ఉపరితల వాతావరణం అంటాం కదా, ఉపరితల వాతావరణం అనేది చాలా నార్మల్గా ఉంటుంది, నార్మల్ కన్నా బిలోగా ఉంటుంది, తక్కువ. చూసారా, అంటే కొంచెం కూల్ అని. అదే ఎల్నినో కండిషన్స్ ఏంటి, ద ఆపోజిట్, అంటే ద ఆపోజిట్ ఆఫ్ లానినా. ఇట్ వాజ్ వైడ్లీ ఎక్స్పెక్టెడ్ ద టెంపరేచర్స్ వుడ్ బి వార్మర్ దాన్ దట్ ఇన్ ద లాస్ట్ 3 years. గత 3 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇంకా బాగా వామ్గా ఉండబోతుంది బికాజ్ ఆఫ్ ఎల్నినో. వేర్ లానినా ప్రివైల్డ్. ఎప్పుడైతే లానినా అనేది ఎగ్జిస్టెన్స్లో ఉండేదో అక్కడ వార్మ్గా ఉండబోతుంది. హౌఎవర్ ఇట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ద 16.95 degrees centigrade which includes temperature in the northwest China touching 52 degrees. ఇంపాక్ట్ చూసారా, 16.95 degrees, 0.2 degrees వార్మర్ అని చెప్పాడు కదా. సో దాని యొక్క ఇంపాక్ట్ విచ్ ఇంక్లూడ్స్ టెంపరేచర్ ఇన్ నార్త్ వెస్ట్ చైనాలో 52 degrees నమోదైందంట టెంపరేచర్. వైల్డ్ ఫైర్స్ ఇన్ గ్రీస్లో అయితే ఏకంగా కంప్లీట్గా మంటలు చెలరేగుతున్నాయి. వైల్డ్ ఫైర్స్ అంటే ఏంటి అక్కడ అర్థం, విపరీతంగా వ్యాపిస్తున్నాయి అని అర్థం, అంత వేడి. అండ్ ద బేకింగ్ హీట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ సౌత్ వెస్ట్. ఈ ప్రాంతాల్లో ఎంతెంత టెంపరేచర్స్ అని నమోదవుతున్నాయి అన్నది దానికి రిఫ్లెక్షన్. ఆ ఇంపాక్ట్ 16.95 degrees అన్నది ఏదైతే యావరేజ్ మనకి నమోదైందో దాని ఇంపాక్ట్గానే కనిపిస్తున్నాయి అని చెప్తున్నాడు. ద ఎక్స్ట్రాడినరీలీ హై రెయిన్స్ ఇన్ నార్త్ అండ్ వెస్టర్న్ ఇండియా while largely due to prevailing monsoon conditions were also due to the warm air increasing atmospheric capacity to hold moisture resulting in short torrential bursts causing floods and devastation. అయితే మన ఇండియా విషయానికి వస్తే విపరీతమైనటువంటి రెయిన్స్ పడ్డాయి కదా ఎక్కడ, నార్త్ అండ్ వెస్టర్న్ ఇండియా, నార్దర్న్ పార్ట్ అండ్ వెస్టర్న్ పార్ట్లో విపరీతమైనటువంటి వర్షాలు పడ్డాయి కదా, అసాధారణంగా అధిక వర్షాలు పడ్డాయి, ఎక్స్ట్రాడినరీలీ అసాధారణంగా. వైల్ లార్జ్లీ డ్యూ టు దేనివల్ల, మాన్సూన్స్. ఓకే, ఋతుపవనాల వల్ల ప్రివైలింగ్ అంటే ఎగ్జిస్టింగ్ కండిషన్స్ వల్ల పడ్డాయి మోస్ట్లీ. లార్జ్లీ అంటే మోస్ట్లీ బికాస్ ఆఫ్. వేర్ ఆల్సో డ్యూ టు ద వార్మ్ ఎయిర్ ఇంక్రీజింగ్ అట్మాస్ఫెరిక్ కెపాసిటీ. ఓకే, అట్మాస్ఫెరిక్ కెపాసిటీ దీన్ని మాయిశ్చర్ని హోల్డ్ చేయటం. ఓకే, వాట్ డూ యూ మీన్ బై హోల్డింగ్ ద మాయిశ్చర్ అంటే తేమను
నిలుపుకోగల కెపాసిటీ, తేమని నిలుపుకోగల కెపాసిటీ పెరగడం వల్ల. ఓకే, సో వామ్ ఎయిర్ అనేది దీన్ని ఇంక్రీజ్ చేస్తుంది కదా. సో దానివల్ల ఏం రిజల్ట్ అవుతుంది, రిజల్టింగ్ ఏంటంటే దేనికి దారి తీస్తుంది, షార్ట్ టరెన్షియల్ బర్స్ట్ అంటున్నాడు. ఓకే, టరెన్షియల్ అంటే ప్లెంటీ ఆఫ్ అని. సో బాగా విస్తారంగా వర్షాలు పడ్డాయి కదా. సో టరెన్షియల్ అంటే విపరీతమైనటువంటి వర్షాలు పడ్డాయి. ఓకే, షార్ట్గా. సో దానివల్ల ఏమవుతుంది, ఫ్లడ్స్, వరదలు, అదేవిధంగా డివాస్టేషన్, నాశనం అయిపోవడం. ఓకే, ఫ్లడ్స్ అండ్ డివాస్టేషన్ అన్నాడు. ఓకే, వినాశనం అంటాం డివాస్టేషన్. వైల్ క్లైమేట్ ప్రొగ్నాస్టికేషన్ ఇంక్లూడ్స్, ప్రొగ్నాస్టికేషన్ అంటే ఏంటి, ఏం జరగబోతుందో అన్నది ఒక స్టడీ చేయడం బేస్డ్ ఆన్ సైంటిఫిక్ ఎవిడెన్స్. ఏదో మనం వితౌట్ ఎనీ డేటా చేయకుండా మనకు ఉన్నటువంటి డేటా ప్రకారం ఏం జరగబోతుందో ప్రెడిక్ట్ చేయడానికి మనం ప్రోగ్నోస్టిక్స్ అంటాం. సో క్లైమేట్ ప్రోగ్నోస్టికేషన్ ఇంక్లూడ్స్ పెసిమిజం అంటున్నాడు. అంటే పెసిమిజం అంటే ఏంటి, నిరాశావాదం. ఆప్టిమిజం అంటే ఆశావాదం. పెసిమిజం అంటే నెగిటివ్ వైపు వెళ్తుంది, ఏదో నెగిటివ్ జరగబోతుంది అన్నట్టు. మిస్టర్ గట్రస్ సెడ్ ఇట్ వాస్ స్టిల్ పాసిబుల్ టు లిమిట్ గ్లోబల్ టెంపరేచర్ రైస్ టు 1.5 degrees అండ్ అవాయిడ్ ద వెరీ వర్స్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ బట్ ఓన్లీ విత్ డ్రమాటిక్ ఇమీడియట్ క్లైమేట్ యాక్షన్. చూసారా, దీన్ని హైలైట్ చేశాడు. ఓకే, ఇమీడియట్గా మనం క్లైమేట్ యాక్షన్ మీద కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చేస్తే అప్పుడు ఏమవుతుంది, గ్లోబల్ రైజ్ని మనం 1.5 degrees వరకు లిమిట్ చేయొచ్చు అంటున్నాడు. లిమిట్ అంటే తగ్గించవచ్చు 1.5 degrees అంటే 16.95 degrees ఇంపాక్ట్ కదా, దాని గురించి మాట్లాడాను కదా. సో రైజ్ ఏదైతే ఉందో 1.5 degreesకి మనం లిమిట్ చేయొచ్చు. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది, వర్స్ట్ కేస్ సినారియో నుంచి మనం తప్పించుకోవచ్చు. ఓకే, కానీ అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఓన్లీ విత్, చూసారా, ఓన్లీ విత్, కేవలం మనం ఇమీడియట్ అండ్ డ్రమాటిక్ క్లైమేటిక్ యాక్షన్ తీసుకోగలిగితేనే అది పాసిబుల్ అవుతుంది. అట్ ఏ G20 మినిస్ట్రియల్ మీట్ ఇన్ చెన్నై ద సేమ్ డే, అదే రోజు చెన్నైలో G20 మినిస్ట్రియల్ మీట్ జరిగింది. ద COP28 ప్రెసిడెంట్ డెసిగ్నేట్, ఓకే, సుల్తాన్ అహ్మద్ ఎల్ జెబర్. సో ఈ వ్యక్తి COP28 ప్రెసిడెంట్ డెసిగ్నేట్ అయిన. ఓకే, అంటే COP28కి ప్రెసిడెంట్గా వ్యవహరించబోతున్నారు. ఇంకా వ్యవహరించలేదు కానీ ఆయనే వ్యవహరించబోతున్నారు. డెసిగ్నేట్ అంటే ఆయనకి ఇచ్చేశారు, బట్ ఆయన ఇంకా వ్యవహరించలేదు, అంటే ఇంకా అఫీషియల్గా అక్కడికి రాలేదు కానీ అపాయింట్మెంట్ అయితే జరిగిపోయింది. సుల్తాన్ అహ్మద్ అల్ జబర్ ఏమన్నారు, ఎంఫసైజ్డ్ అంటే దాని మీద నొక్కి చెప్పారు. ఏమని, దట్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ షుడ్ బి మోర్ అంబిషియస్ విత్ ఎమిషన్ కట్స్. ఓకే, ఈ కార్బన్ ఎమిషన్స్ గురించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఆయన చాలా ఎంఫసైజ్ చేశారు, ఒత్తిడి చేశారు. ఎవరు, ఎస్పెషల్లీ వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీస్. ఓకే, ఇండియా 4th కదా, మనం 4th పొజిషన్కి వచ్చేసాం. సో ఆ లార్జెస్ట్ ఎకానమీస్ యుఎస్ కావచ్చు, చైనా కావచ్చు, రైట్. వైల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ ప్రామిస్డ్ టు మేక్ ఇండియా ద 3rd largest economy if his party is re-elected in the general election. It will also mean greater pressure on India to take on a greater share of greenhouse gas mitigation responsibilities. మొన్న ప్రధానమంత్రి ఏమన్నారు, ప్రామిస్ చేశారు. ఏమని, ఇండియా ఇప్పుడు ఆల్రెడీ 4th పొజిషన్కి వచ్చేసింది, ఓకే, మళ్ళీ మాకు పవర్ ఇస్తే మేము 3rd largest ఎకానమీగా దాన్ని మేము తీర్చిదిద్దుతాం, సో మళ్ళీ మాకు పవర్ని ఇవ్వండి అని చెప్పారు. సో దానివల్ల ఏం జరగబోతుంది, ఇట్ విల్ ఆల్సో మీన్, సో ఇండైరెక్ట్గా దానికి ఏమవుతుంది, గ్రేటర్ ప్రెషర్ ఆన్ ఇండియా. ఎందుకంటే మనం 3rd పొజిషన్కి వచ్చామంటే ఏంటి, వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ షుడ్ బి మోర్ అంబిషియస్ అంటున్నాడు. సో మనం అప్పుడు ఇంకా దాన్ని జాగ్రత్తగా రెస్పాన్సిబుల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేన్ని, గ్రీన్ హౌస్ గ్యాస్ మిటిగేషన్ రెస్పాన్సిబిలిటీ. మిటిగేషన్ అంటే ఏంటి, తగ్గించడం. ఓకే, దాన్ని తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయడాన్ని మనం మిటిగేషన్ అంటాం. దేని తీవ్రతమ్మ, గ్రీన్ హౌస్ గ్యాసెస్, వాటి వల్లే కదా గ్లోబల్ వార్మింగ్కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఆ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ని తగ్గించే రెస్పాన్సిబిలిటీని మనం తీసుకోవాల్సి వస్తుంది 3rdగా మారిపోతే. అంటే మనం ఎంత ముందుకెళ్తే మనకు అంత రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. దిస్ కుడ్ మీన్ అడ్వాన్సింగ్ ఇట్స్ నెట్ జీరో కమిట్మెంట్స్ ఫ్రమ్ 2070 to 2050 as Mr. Gutierrez says and generating fossil free electricity by 2040. So advancing its net zero commitment. నెట్ జీరో అన్నది ఒక కమిట్మెంట్ వాళ్ళు. ఓకే, అంటే కార్బన్ ఎమిషన్స్ అనేవి జీరో చేసేయాలి. అది 2070 నుంచి 2050 వరకు ఇంకా ముందుకు వచ్చేస్తాయి. 70 అనేది దూరం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు దీన్ని తగ్గించుకోవాల్సి అంటే మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి కాబట్టి 2050 కల్లా మనం ఆ కమిట్మెంట్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. 2070 కన్నా టార్గెట్ పెట్టుకుంది, 50కే మనం మార్చుకోవాల్సి వస్తుంది. యాజ్ మిస్టర్ గట్రస్ సేస్ అండ్ జనరేటింగ్ ఫాజిల్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ. ఫాజిల్ ఫ్రీ, శిలాజరహిత అంటాం.
శిలాజ రహిత విద్యుత్, దట్ ఈస్ కాల్డ్ ఫాజిల్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ 2040 కల్లా జనరేట్ చేయాలన్నట్టుగా ఆయన టార్గెట్ పెట్టుకున్నారు. విత్ దీస్ ఆర్ ద టెస్టీ పాయింట్స్, అంటే మనల్ని బాగా టెస్ట్ చేసేటువంటి పాయింట్స్ ఇవన్నీ. ఆన్ విచ్ క్లైమేట్ నెగోసియేషన్స్ హింజ్ అంటే ఏంటి, డిపెండ్ అని. హింజ్ అంటే జనరల్ మీనింగ్ ఏంటి, ఇప్పుడు మనకి డోర్ ఉంటుంది చూసారా, ముయ్యటానికి తెరడానికి మధ్యలో ఉంటుంది కదా కనెక్షన్ డోర్కి, ఆ మధ్యలో ఉండేటువంటి బోల్ట్స్ ఉండి మనకు అది ముయ్యటానికి తెరవడానికి ఈజీగా ఉండేదే ఆ సపోర్ట్నే మనం హింజ్ అంటాం. సో ద క్లైమేట్, ఓకే, క్లైమేట్ వెయిట్స్ ఫర్ నో బడీ అంటున్నాడు. ఎవరి కోసం కూడా క్లైమేట్ వెయిట్ చేయదు. ఇట్ బేర్స్ రిమైండింగ్. సో అందరికీ ఇది గుర్తు ఉంచుకోవాల్సినటువంటి విషయం. ఇట్ బేర్స్ రిమైండింగ్ అంటే గుర్తు చేస్తుంది మనకి ఏమని, క్లైమేట్ ఎవరి కోసం ఆగదు. సో దీస్ ఆర్ సమ్ టెస్టీ పాయింట్స్, మనల్ని టెస్ట్ చేయబోయేటువంటి అంశాలు, పరీక్షించదలిచే అంశాలు అని చెప్తున్నాడు. ఓకే, ఆఫ్ విచ్ క్లైమేట్ నెగోసియేషన్స్ హింజ్. క్లైమేట్ నెగోసియేషన్స్ అంటే చర్చలు, క్లైమేట్ మీద జరగాల్సినటువంటి ఒప్పందాలు. సో వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది, క్లైమేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఎవరి కోసం ఆగదు అని చెప్తున్నాడు. సో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది కదా ఆర్టికల్లో. సో ఇప్పుడు ఒక్కసారి మనం ఫాస్ట్గా రీడింగ్ కాంప్రహెన్షన్ కంప్లీట్ చేసుకుందాం. త్వరగా క్వశ్చన్స్ని అర్థం చేసుకొని వాటి ఆన్సర్స్ని మీరు ఓకే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, రైట్. సో ఐ హోప్ ద బోర్డ్ ఈజ్ విజిబుల్ టు యూ. ఫస్ట్ వన్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ హౌ కెన్ ఎల్ నినో బి డిస్క్రైబ్డ్ అంటున్నాడు. సో మనం ఏమనుకున్నాం, ఎల్ నినో అంటే వార్మ్ అనుకున్నాం కదా, అంటే నార్మల్ కన్నా బిలోవా అబోవా, నార్మల్ సీ టెంపరేచర్ కంటే అబవ్ ఉండాలి కదా, లానినో అంటే బిలో ఉంటుంది. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఎల్ నినో అన్నాడు కదా. సో ఎల్ నినో అంటే అది ఏం చేస్తుంది, వార్మ్ చేస్తుంది కదా. సో అబవ్ నార్మల్ ఉండాలి. సో ఆన్సర్ చూడండి అమ్మా, ఇట్ ఈస్ ఎ ఫినామినన్ ఇన్ విచ్ యావరేజ్ సీ టెంపరేచర్ అబవ్ నార్మల్. సో ఇది కరెక్ట్, మరి మిగతావి చూడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, బిలో నార్మల్ అంటే అది లానినో అవుతుంది. ఆప్షన్ ఏ, ఐ మీన్ స్టేట్మెంట్ ఏ, అది లానినో అడిగితే అది ఆన్సర్ అవుతుంది. క్లియర్. తర్వాత సెకండ్ది జాగ్రత్తగా చూడండి అమ్మా. Why have the scientists from the World Meteorological Department termed the conditions in the months of July as unprecedented and remarkable? ఎందుకు అన్నారు జూలై మంత్ని? బికాస్ జూలై ఎక్స్పీరియన్స్డ్ ద హాటెస్ట్ క్లైమేట్ ఇన్ ద లాస్ట్ 12,000 years. ఇచ్చాడు కదా ప్యాసేజ్లో, పర్ఫెక్ట్ ఆన్సర్ ఇది. అంతేనా? ఏమో అదేనా స్టేట్మెంట్ అవుతుంది? ఎస్, బికాస్ దట్ వాస్ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్. తర్వాత సి వాట్ కుడ్ బి ద అప్రోప్రియేట్ సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్. సెంట్రల్ థీమ్ ఏమి అయి ఉండొచ్చు? ఓకే, దేని మీద ప్యాసేజ్ మొత్తం తిరిగింది అంటే ఒక లైన్లో మీరు చెప్పాలంటే ఎట్లా చెప్పచ్చు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. మెర్క్యూరీ రైజింగ్ ఆన్ అన్ ఎరా ఆఫ్ గ్లోబల్ బాయిలింగ్. జూలై ద హాటెస్ట్ మంత్ ఇన్ ఏ లాంగ్ టైమ్. డిఫరెంట్ సైంటిఫిక్ థియరీస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. డిఫరెంట్ సైంటిఫిక్ థియరీస్ అంటున్నాడు, ఎక్కడ థియరీస్ డిఫరెంట్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. యుఎన్స్ ప్రొజెక్షన్ ఆఫ్ ద గ్లోబల్ టెంపరేచర్. ఓకే, ఏమన్నా ఇది చేసిందా? ప్రొజెక్షన్ అంటే ఏంటి, అంచనాలు. ఓకే, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్లైమేట్ చేంజ్ అండ్ ద గ్లోబల్ కమిట్మెంట్, చూసారు ఆ వర్డ్ని వాడాడు క్లియర్గా. సో డెవలపింగ్ కంట్రీస్ చాలా కాంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పాడు కదా డెవలపింగ్ కంట్రీస్ గురించి. సో క్లైమేట్ చేంజ్, బి విల్ బి ద అప్రోప్రియేట్ వన్. కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే, ఉన్న ఆప్షన్స్ దట్ ఈస్ ద మోస్ట్ సూటబుల్. నెక్స్ట్, వాట్ కుడ్ బి ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్. మీకు ఆల్రెడీ చెప్పేసాను నేను మాట్లాడుతున్న సందర్భంలో, ఏమని, చాలా ఇన్ఫర్మేషన్తో మనకి ఉంది కదా, ప్రతి డేటా ఓరియంటెడ్, దేర్ ఆర్ నో ఎమోషన్స్. సో అక్కడ ఇన్ఫర్మేటివ్ విల్ బి ద మోస్ట్ సూటబుల్ ఆన్సర్. వర్రీడు, పెసిమిస్టిక్, నెగిటివ్ అనేది చిన్న పార్ట్, ఓకే, కానీ ఒక పోర్షన్లో మనకి పెసిమిస్టిక్ కనిపించింది, కానీ అది మొత్తం టోన్, ప్యాసేజ్ మొత్తం యొక్క టోన్ని రిఫ్లెక్ట్ చేయదు కదా. సో టోన్ ఆఫ్ ద హోల్ ప్యాసేజ్ అడిగాడు కాబట్టి ఇన్ఫర్మేటివ్ విల్ బి ద కరెక్ట్, అంటే ఇన్ఫర్మేషన్తో నిండి ఉన్న కరెక్ట్. ఫిఫ్త్ వన్ చూడండి జాగ్రత్తగా, ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అన్నాడమ్మా. సో ట్రూ అన్నాడు కాబట్టి దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఓకే, ఏమన్నాడమ్మా, ట్రూ అంటున్నాడు. సో జాగ్రత్తగా ప్రతి స్టేట్మెంట్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ద ఎక్స్ట్రాడినరీ హై రెయిన్స్ ఇన్ నార్త్ అండ్ వెస్ట్ ఇండియా వేర్ ఓన్లీ డ్యూ టు ద వామ్ ఎయిర్ ఇంక్రీజింగ్ అట్మాస్ఫిరిక్ కెపాసిటీ టు హోల్డ్ మాయిశ్చర్. అదొక్కటేనా రీజన్, మాన్సూన్స్ కాదా? సో ఇది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. మాన్సూన్స్ కూడా రీజన్ కదా, ప్రివైలింగ్ మాన్సూన్స్ అన్నాడు, గుర్తుందా, ఋతుపవనాలు. సో ఓన్లీ అది కాదు, ఓన్లీ అన్నాడు చూసారా, అందుకు ఇది పోయింది, ఓన్లీ అనేది రాంగ్. మిస్టర్ గట్రస్ సెడ్ దట్ దెర్ ఇస్ లిటిల్ పాసిబిలిటీ టు లిమిట్
లిటిల్ పాసిబిలిటీ అంటే అసలు పాసిబిలిటీ లేదంటున్నాడు, తప్పు కదా. పాసిబిలిటీ ఉందని చెప్పారు కదా, ఇప్పటికైనా మనం అర్జెంటుగా యాక్షన్ తీసుకోవాలని. సో ఇండియా హ్యాస్ సెట్ ఎ టార్గెట్ ఆఫ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2050. 2070కి పెట్టుకుంది టార్గెట్, 50కి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, అంటే ఇది కానే కాదు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, నన్ ఈజ్ ట్రూ అంటే స్టేట్మెంట్ ఈ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్, అంతేనా కదా, ఏవి కూడా కరెక్ట్ కాదు. తర్వాత 6th క్వశ్చన్ చూడండి, వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద గివెన్ ప్యాసేజ్, మీరేమి గ్రహించారు ప్యాసేజ్ నుంచి. ఓకే, సో ఒక నిగూఢార్థాన్ని మీరు పట్టుకోవాలి. ఓకే, చెప్పండి అమ్మా ఒకసారి ఏమవుతుంది. డ్రాస్టిక్ చేంజెస్ హ్యావ్ టు బి మేడ్ అండ్ సీరియస్ యాక్షన్ నీడ్స్ టు బి టేకెన్ టు టేమ్ అంటే కంట్రోల్ అనే మీనింగ్ వస్తుంది కదా, కంట్రోల్ ద టేమ్ ద ఇన్ఫ్లేషన్ అని చాలాసార్లు మనం నేర్చుకోవడం జరిగింది. టేమ్ అంటే కంట్రోల్ అని. సో క్లైమేట్ కండిషన్స్ని కంట్రోల్ చేయటం, డ్రాస్టిక్ చేంజెస్ చాలా అవసరం, ఇట్ హ్యావ్ టు బి మేడ్ అండ్ సీరియస్ యాక్షన్ నీడ్స్ టు బి డన్. ఓకే, సీరియస్ యాక్షన్స్ అనేవి తీసుకోవాలి, అలానే డ్రాస్టిక్ చేంజెస్ని అవలంబించుకోవాలి. డెవలపింగ్ కంట్రీస్ అన్నాడు, కాదు. ఏంటి ఎకానమీస్, సూపర్ ఎకానమీస్, డెవలపింగ్ కాదు. సో ఇది కాదు, రాంగ్. జనరేటింగ్ ఫాజిల్ ఫ్యూల్ ఎలక్ట్రిసిటీ షుడ్ బి ద నీడ్ ఆఫ్ ద అవర్, కాదు. అది ఒక టార్గెట్. ఓకే, ఫ్యూయల్ ఫ్రీ అన్నదే చాలా ఇమ్మీడియట్గా అవసరం అన్నది కాదు. 2040 అని ఏదో మనకి ఇచ్చారు కదా టార్గెట్, నీడ్ ఆఫ్ ద అవర్ అంటే ఏంటి, ఇమీడియట్ అని కాదు. ఇండియా షుడ్ బి మోర్ సీరియస్ ఆన్ నెట్ జీరో కమిట్మెంట్స్. సో అది ఇన్ఫరెన్స్ చేసుకోవడానికి లేదు, అదొక చిన్న పాయింట్ మాత్రమే. దాన్ని కంప్లీట్గా మనం ప్యాసేజ్ నుంచి మనం ఇది ఒక్కటే నేర్చుకున్నామంటే కాదు. సో డ్రాస్టిక్ చేంజెస్ హ్యావ్ టు బి మేడ్ అండ్ సీరియస్ యాక్షన్ నీడ్స్ టు బి టేకెన్ టు టేమ్ ద క్లైమేట్ కండిషన్. ఇది చాలా న్యూట్రల్గా ఉంది, సరిపోయింది. సో ప్యాసేజ్ మొత్తాన్ని మనం రిఫ్లెక్ట్ అవుతుంది స్టేట్మెంట్ ఏ అన్నది. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత యాంటోనిమ్ అన్నాడు, దేనికి. సో దేనికమ్మా అంటున్నాడు యాంటోనిమ్ అని, టొరెన్షియల్. టొరెన్షియల్ అంటే మనం ఏమనుకున్నాం, చాలా ఎక్కువ మొత్తంలో అని అనుకున్నాం కదా, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ టొరెన్షియల్. ఓకే, కుండపోత అంటాం కదా, దట్ ఈస్ టొరెన్షియల్. కుండపోతకి ఆపోజిట్ ఏమవుతుందమ్మా చెప్పండి, డ్రాట్, కరువు, అంటే ఒక చుక్క కూడా నీరు లేకపోవడం. కుండపోత వర్షాన్ని మనం టొరెన్షియల్ అంటాం, డ్రాట్ అంటే ఒక వర్షం చుక్క కూడా లేకపోవడం కదా, కరువు కదా. సో దెర్ ఈజ్ నో వాటర్ డ్రాప్. ఇనండేషన్ అంటే ఒకేసారి వరద. సో ఈ రెండు సినోనిమ్స్ అవుతాయి, టొరెన్షియల్ కానీ ఇనండేషన్ కానీ. అడిగింది యాంటోనిమ్ కాబట్టి డ్రాట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత వాట్ ఈస్ ద గివెన్ వర్డ్ మిటిగేషన్. మిటిగేషన్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, లెసన్, సివియారిటీని ఎఫెక్ట్ని తగ్గించే ప్రయత్నం చేయడం. దానికి అడిగింది ఏంటమ్మా, వాట్ డస్ ద గివెన్ వర్డ్ మిటిగేషన్ సిగ్నిఫై. అప్పుడు ఏమర్థం అవుతుంది, తగ్గించడం అంటే మీనింగ్ ఏంటమ్మా, ఇంక్రిమెంటా, కాంట్రాక్షన్ అంటే ఏంటి, ష్రింక్ అవ్వడం అంటే తగ్గిపోవడం. అంటే స్టేట్మెంట్ ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. చూసారా. సో 8కి ఎన్ని మార్క్స్ వచ్చాయన్నది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో ఒక ప్యాసేజ్ని ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి క్వశ్చన్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెచ్చిస్తున్నామంటే మీరు దాన్ని ఎంత బాగా ఉపయోగించుకోవాలో చూసుకోండి. అది కంప్లీట్గా మీ విజ్ఞతకి వదిలేస్తున్నా. ఓకే, సో దీన్ని మీరు ఖచ్చితంగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్పెషల్లీ కొత్తగా బ్యాంక్ మీద అవగాహన లేని వాళ్ళకి పనికొస్తుంది. ఎవరికైతే కొంత అవగాహన ఉందో వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి కూడా ఇది పనికొస్తుంది. సో 2 సెక్షన్స్ వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. సో టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దాట్. తర్వాత వొకాబులరీ. ఓకే, సో ఇండిస్పెన్సిబుల్ అన్నాడు. ఏబిఎల్ఈ అంటే ఏంటమ్మా, యాడ్జెక్టివ్ కదా, ఏబిఎల్ఈ రిఫ్లెక్ట్స్ యాడ్జెక్టివ్. సో ఇండిస్పెన్సిబుల్ అంటే సంథింగ్ వెరీ, దాన్ని మనం ఇగ్నోర్ చేయడానికి లేదు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పడం. ఎసెన్షియల్, వైటల్, క్రూషియల్ ఇవన్నీ మనకి ఇండిస్పెన్సిబుల్కి ఒక సినోనిమ్స్ కిందకి వస్తాయి. చూసారా, ఎసెన్షియల్, వైటల్, క్రూషియల్. దిస్ బుక్ ఈజ్ అన్ ఇండిస్పెన్సిబుల్ రీసోర్స్ ఫర్ రీసెర్చర్స్. రీసెర్చ్ చేసే వాళ్ళకి అదొక చాలా ఇంపార్టెంట్ వనరు. ఓకే, సో ఇండిస్పెన్సిబుల్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. సంథింగ్ ఆర్ సమ్ దట్ ఈస్ ఇండిస్పెన్సిబుల్ ఇస్ సో గుడ్ ఆర్ ఇంపార్టెంట్ దట్ యూ కుడ్ నాట్ మేనేజ్ వితౌట్ ఇట్. సో అది లేకుండా మనం మేనేజ్ చేయలేము, అంత ఇంపార్టెంట్ అది అని చెప్పేటప్పుడు మనం ఇండిస్పెన్సిబుల్ అంటాం. ఓకే, సంథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత డెఫర్ అనే వర్డ్ని వాడాడు. ఇది చాలాసార్లు మనం చదివేటప్పుడు వస్తుంటుంది ఫ్రీక్వెంట్గా. డెఫర్ అంటే పోస్ట్ పోన్ అనే మీనింగ్ వస్తుంది. దేనైనా మీరు ప్రోక్రాస్టినేట్ అంటారు చూసారా, ప్రోక్రాస్టినేషన్ అన్న పోస్ట్ పోన్మెంట్ అన్న సేమ్ మీనింగ్. సో పోస్ట్ పోన్, డిలే, అడ్జార్న్, ప్రోక్రాస్టినేట్ అనే వర్డ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ప్రోక్రాస్టినేట్, వాయిదా వేయటం, డిలే చేయటం. ఓకే, సో ద డెఫర్డ్ ద డెసిషన్ అంటిల్ ఫిబ్రవరి వరకు వాయిదా పడింది. ఓకే, పుట్ ఆఫ్, ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. ఇది కూడా అర్థం ఏంటమ్మా,
పోస్ట్ పోన్ చేయడం, టు ఏ లేటర్ టైం, సమ్ అదర్ టైంకి అది పోస్ట్ పోన్ చేయడాన్ని మనం డెఫర్ అంటాం. క్లియర్? తర్వాత రిట్రాక్ట్ అంటే దేని వాల్యూనైనా తగ్గించేయటం. ఓకే, ఒక వాల్యూని వర్త్ని కానీ తగ్గించేయడాన్ని మనం డిట్రాక్ట్ అంటాం. ది స్క్విబుల్స్ ఇన్ నో వే డిట్రాక్ట్ ఫ్రమ్ హెర్ అచీవ్మెంట్. క్విబుల్స్ అంటే ఆ మీద వచ్చేటువంటి ఓకే విమర్శలు కావచ్చు, చలోక్తులు కావచ్చు, వాటిని అవి ఏమాత్రం ఆమె అచీవ్మెంట్ని తగ్గించలేవు. డిమినిష్ ద వర్త్ ఆర్ వాల్యూ. ఓకే, తగ్గించడం, వాళ్ళ వర్త్ని కానీ వాల్యూని కానీ తగ్గించడం. బిలిటిల్, లెసన్, మినిమైజ్. చూసారా, తగ్గించడం అనే మీనింగ్ వస్తుందా లేదా? బిలిటిల్ తక్కువ చేయడం, లెసన్ తక్కువ చేయడం, మినిమైజ్ తగ్గించేయడం. క్లియర్? ఫోర్త్ వన్ ప్రెజ్యూమ్. చాలామందికి ఈ వర్డ్కి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకు సార్ కన్ఫ్యూజ్ అవుతాం అంటే ప్రిజంప్షన్ అనే వర్డ్ ఉంది కదా, అది దీని నౌన్ ఫామ్. ప్రిజంప్షన్. ఓకే, ప్రెజ్యూమ్ వర్బ్, ప్రెజంప్షన్ నౌన్. ఎజ్యూమ్ వర్బ్, ఎజంప్షన్ నౌన్. ప్రెజ్యూమ్ అంటే మనకున్నటువంటి కొన్ని లాజికల్గా మనం ఎజ్యూమ్ చేయడం అంటే గెస్ చేయడం, అది మనకి ప్రెజంప్షన్. ఎజ్యూమ్ అంటే మీకు మీరుగా వితౌట్ ఎనీ లాజిక్ మీకు మీరుగా ఏదో అనేసుకోవడం, దట్ ఈజ్ ఎజ్యూమ్. ఎజ్యూమ్ ఈజ్ వితౌట్ లాజిక్, ప్రెజ్యూమ్ ఈజ్ విత్ సమ్ ఐడియా, ఒక అంచనా, బేస్డ్ ఆన్ సమ్ ఎవిడెన్స్, దట్ ఈజ్ యువర్ ప్రెజ్యూమ్. స్పెక్యులేట్, కంజెక్చర్, గెస్. గెస్ అనేది ఊరికనే చేస్తారా? ఓకే, ఎలా చేస్తారు గెస్ అనేది? కొంత ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని, కొంత డేటాని బేస్ చేసుకొని మనం గెస్ చేయడాన్ని ప్రెజ్యూమ్ అంటాం. ఐ ప్రెజ్యూమ్ దట్ ద మ్యాన్ హ్యాడ్ బీన్ ఎస్కార్టెడ్ ఫ్రమ్ ద బిల్డింగ్. బిల్డింగ్ నుంచి ఎవరితోనో అతను వెళ్ళిపోయాడు. ఎస్కార్టెడ్ అంటే వేరొక పర్సన్ అతన్ని తీసుకుని పోయాడు. ఓకే, ఐ ప్రెజ్యూమ్డ్ అంటే తనకు దొరికినటువంటి ఎవిడెన్స్ బేస్గా. ఓకే, విత్ సమ్ ఎవిడెన్స్ యు ఆర్ కమింగ్ టు సమ్ గెస్ మేకింగ్, దట్ ఈస్ కాల్డ్ ప్రెజ్యూమ్. అర్థమైంది కదా? సో దట్ ఈస్ కాంప్రిహెన్సిబుల్. ఎప్పుడైనా ఒక డేటా కాంప్రహెన్సిబుల్గా ఉంది, కాంప్రహెన్సిబుల్, ఈ రెండు కూడా పెయిర్ ఆఫ్ కన్ఫ్యూజ్ వర్డ్స్ కిందకు వస్తాయి. కాంప్రహెన్సివ్ అంటే మొత్తం ఓవరాల్గా అన్ని కోణాల నుంచి కవర్ అయిందని కాంప్రహెన్సివ్ ఎస్సే అంటారు, అంటే అన్ని కోణాల నుంచి అని అర్థం. కాంప్రహెన్సిబుల్ అంటే సంథింగ్ విచ్ ఈజ్ అండర్స్టాండబుల్, ఈజీగా అర్థమయ్యేలా ఉండడాన్ని మనం కాంప్రహెన్సిబుల్ అంటాం. ఓకే, హీస్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ కాంప్రహెన్సిబుల్ అంటే అది అర్థమయ్యేలా ఉంది. నాట్ కాంప్రహెన్సిబుల్ అంటే అర్థమయ్యేలా లేదు. సో పర్స్పిక్యూస్ అంటే క్లియర్, లూసిడ్ అన్న క్లియర్, కొహరెంట్ అంటే చాలా క్లియర్గా ఉండడం. ఓకే, అవతల వ్యక్తికి అర్థమయ్యేలా ఉండటం. ఇట్ ఈస్ రిటన్ ఇన్ క్లియర్ కాంప్రహెన్సిబుల్ ఇంగ్లీష్ అంటే అర్థమయ్యే రీతిలో, ఏబుల్ టు బి అండర్స్టూడ్ అర్థమయ్యే విధంగా. సో దట్ ఈజ్ యువర్ కాంప్రహెన్సిబుల్. ఆస్టెన్సిబుల్, ఇది కూడా ఐబిఎల్ఈ కాబట్టి యాడ్జెక్టివ్ కదా, అంటే బయటికి కనిపించే విధంగా. అంటే సాకులు మీరు చెప్పారనుకోండి, బయటికి అవి నిజంగా ఉండాలని మీరు చెప్తారు, బట్ యాక్చువల్గా అది నిజమా కాదు. సో దేర్ విల్ బీ సమ్ హిడెన్ రీజన్, బట్ బయటికి మాత్రం అది అపియర్స్ టు బి ట్రూ, బట్ రియల్లీ ఇట్ మే నాట్ బి ట్రూ. సో దట్ ఈస్ అపారెంట్ అంటే బయటికి కనిపించే విధంగా, అవుట్వర్డ్ అంటే బయటికి కనిపించే విధంగా, స్టేటెడ్ ఆర్ అపియరింగ్ టు బి ట్రూ, ట్రూలా అనిపించడాన్ని మనం ఆస్టెన్సిబుల్ అంటాం. ద రియల్ డిస్ప్యూట్ విచ్ లే బిహైండ్ ద ఆస్టెన్సిబుల్ కంప్లైంట్. ఓకే, ఆస్టెన్సిబుల్ కంప్లైంట్ అంటే అది కంప్లైంట్లో బయటికి కనిపిస్తుంది, కానీ నిజంగా ఎవరిది తప్పు అన్నది మనకి ఆ డిస్ప్యూట్ యొక్క రియల్ డిస్ప్యూట్ అన్నది ఓకే విచ్ లే బిహైండ్, ఓకే అది దాగి ఉంది, అది బయటపడాలి. ఓకే, సాకు. క్రెడెన్షియల్స్ అన్నది నౌన్. క్రెడెన్షియల్స్ అంటే మనకున్నటువంటి క్రెడిబిలిటీ, మనకున్నటువంటి క్వాలిఫికేషన్స్ అనొచ్చు, మనకున్న టాలెంట్ అనొచ్చు. ఓకే, ఒకసారి జూమ్ అవుట్ చేస్తా. క్వాలిఫికేషన్స్, క్యాపబిలిటీస్ని మనం క్రెడెన్షియల్స్ అంటాం. ఆల్ ద క్యాండిడేట్స్ హ్యాడ్ ఎక్సలెంట్ అకాడమిక్ క్రెడెన్షియల్స్. ఎక్సలెంట్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కానీ క్యాపబిలిటీస్ కానీ అనుకోవచ్చు. ద ఎబిలిటీస్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ మేక్ సమ్వన్ సూటబుల్ ఫర్ ఏ పర్టికులర్ జాబ్ ఆర్ యాక్టివిటీ, ఆర్ సమ్వన్స్ ఎబిలిటీస్ అండ్ ఎక్స్పీరియన్స్. చూసారా, సో మన ఎబిలిటీస్ని కానీ మన క్యాపబిలిటీస్ని కానీ ఒక పర్టికులర్ జాబ్కి సూటబుల్ అయ్యే విధంగా ఉండే క్వాలిటీస్ని మనం ఏమంటాం, ఎక్స్పీరియన్స్ని కానీ క్వాలిటీస్ని కానీ క్రెడెన్షియల్స్ అంటాం. Okay, so with this we have completed today's session. So hope you have enjoyed the session. కొత్త విషయాలు తెలుసుకుంటే అవన్నీ మీరు నోట్స్లో రాసుకోండి, రివిజన్ చేసుకుంటూ ఉండండి. రేపు ఎట్లానో సండే కాబట్టి ఈ వీక్లో మీరు ఏమైనా మిస్ అయ్యి ఉంటే ఫాస్ట్గా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. స్పీడ్ని పెంచుకోండి. ఓకే, మంచిగా నోట్స్ మెయింటైన్ చేయండి, వాటిని రెగ్యులర్గా రివిజన్ చేస్తూ ఉండండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా అవసరం ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మళ్ళీ మనం మండే కొత్త విషయాలతో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు IACE. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.